దళిత సీఎం అంటివి అన్నాడు అలేదా? 600 అవసరమైతే కేసీఆర్ తల నరుక్కుంటాడు కానీ తల దించాడు అన్నాడు. అవునా కదా? మరి ఆయన తాతాబకు తల నరుక్కుంటా అంటే ఆ ఇప్పులకి ఎత్తానికి ఈత చెట్ల అతాటి చెట్ల ఏమే అవునా కదా అన్నాడు అలేదా? 600 తెలంగాణకు దళిత ముఖ్యమంత్రినే చేస్తా అన్నాడు అలేదా? 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు అలేదా? మోటార్ ఇస్తా, కరెంట్ ఇస్తా, నీళ్ళు ఇస్తా, హాయిగా పోయి కాలు మీద కాలు మోటార్ తుట్టుకుని వచ్చి పట్టుకున్నామంటే అయిపోయా అన్నాడు అలేదా? ఎంతమందికి వచ్చినాయి 3 ఎకరాల భూమి? దళిత సీఎం ఇచ్చిండా? అరే దళిత సీఎం అంటివి 3 ఎకరాలంటివి, 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 దళిత బంధు పథకంతో దగా చేస్తూ ఉంటివి, దళిత బంధు పథకంతో దగా చేస్తూ ఉంటివి. అవునా కదా? మళ్ళా ఒక కొత్త వేషం వేసుకొని వచ్చిండు, కొత్త పుచ్చగాడు అన్నట్టు కొత్త వేషం వేసుకొని ఏమొచ్చిండు? దళిత బంధుతోనట 10 లక్షలు ఇచ్చాట, మొత్తం దళితుల రాతనే మారుతాడట. ఎంతమందికి వచ్చింది? ఎంతమందికి వచ్చింది? గీ మాయల మాటలు, గీ మాయల పకీర్ మాటలు, ఈ తుపాకీని రావుని మాటలు ఇంకా ఎన్ని ఏళ్ళుగా ఇనుకుంటుందాం? ఇప్పటికి 10 ఏళ్ళు గడిచిపోయాయి. అవునా కదా? అవునా కదా? ఇవాళ మళ్ళా అదే అంటాడు, అరే దళిత సీఎం అంటివి, ఆహా దళిత సీఎం అంటివి 3 ఎకరాలంటివి, దళిత సీఎం అంటివి 3 ఎకరాలంటివి, దళిత బంధు పథకంతో దగా చేస్తూ ఉంటివి, దళిత బంధు పథకంతో దగా చేస్తూ ఉంటివి. ఓ సారో కేసీఆరో మా దళిత ఓట్లు గుంజితివి, ఓ సారో కేసీఆరో మా దళిత ఓట్లు గుంజితివి, ఓ సారో కేసీఆరో మా దళితులాగం చేస్తివి, ఓ సారో కేసీఆరో మా దళితులాగం చేస్తివి. అరే 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 ఇంటికొకలు వంటివి, డబల్ బెడ్రూమ్ వంటివి అన్నాడు అలేదా? రెచ్చగొట్టే మాటలు. తెలంగాణ వస్తే లక్షల కొలువులు ఉన్నాయి, ఇంటికో కొలువించుకోవచ్చని మన పిల్లలందరినీ కూడా రెచ్చగొట్టి 1400 మంది ప్రాణాలు బలిదేవడానికి కారణమైన బీఆర్ఎస్. అవునా కదా? అవునా కదా? ఏ గా ఇరికిరి గదులలో ఏడమంటారు, కొడుక్కోడలు ఏడమంటది, అల్లుడు బిడ్డ వస్తే ఏడమండాలి, ముసలోడు ఏడ ముడుచుకోవాలి, ఇంత కోడి పిల్లో కొంకనక్కో బర్రె గొర్రె ఉంటే ఏడ కట్టేసుకోవాలని అన్నాడు అలేదా? ఎంతమందికి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు? ఇక్కడ ఇచ్చిండా? మరికి తాగుబోతోని మాట్లాడిందామా? ఇందామా? ఇవాళ ఇండ్లున్నాయంటే అవి ఇందిరమ్మ ఇండ్లు. ఏ పల్లెలనైనా ఎక్కడైనా ఇండ్లు ఉన్నాయంటే అవి ఇందిరమ్మ ఇండ్లు. అవునా కదా? మరి మళ్ళా ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇల్లు రావాలంటే, ఆ గృహలక్ష్మి కావాలంటే మనం అందరం కూడా మళ్ళా హస్తం గుర్తుకే ఓటేసుకోవాలి. అవునా కదా? అరే ఇంటికొకలు వంటివి, డబల్ బెడ్రూమ్ వంటివి, 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 రెచ్చగొట్టే మాటలతో పిల్లల ప్రాణం తీసివి, రెచ్చగొట్టే మాటలతో పిల్లల ప్రాణం తీసివి, రెచ్చగొట్టే మాటలతో పిల్లల ప్రాణం తీసివి, రెచ్చగొట్టే మాటలతో పిల్లల ప్రాణం తీసివి. ఓ సారో ఓనా ఓ అన్నో ఆ లైట్ల మీద నిలబడొద్దు, దిగాలి. అవి కూలితే ప్రమాదం అయితే వాళ్ళ మీద నడబడతాయి, దిగాలి.